శివాజీ కామెంట్స్ వివాదం ఆగట్లేదు. తుఫాన్లా అంతటా చుట్టేస్తుంది. అలా చిలికి చిలికి పెను తుఫాన్లా మారి పెద్ది సినిమాను తాకింది. మహిళల బట్టలపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? ఒక నటుడు వేదికపై మాట్లాడితే అది అభిప్రాయమా లేక అపరాధమా? ఈ రోజుల్లో సినిమాలో వచ్చే డైలాగ్స్ లో బూతులు లేవా? శివాజీ వాడిన పదాల కంటే దారుణంగా డైరెక్ట్ గా లాభాషను వాడినా సెన్సార్ పెద్దగా పట్టించుకోవట్లేదా? శివాజీ వాడిన మాట పాటగా వస్తే అది అద్భుతమైన సాహిత్యం అవుతుందా? లేదా స్టార్ కి ఉండే పవర్ వల్ల కొంతమంది సో కాల్డ్ ఫేమస్ లేడీస్ పట్టించుకోవట్లేదా? ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక నటుడి మాటలపై చెలరేగిన వివాదం, ఒక స్టార్ హీరో సినిమా వరకు వెళ్ళిన విమర్శలు, టాలీవుడ్ లో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ గురించి, లేడీ సెలబ్రిటీల కౌంటర్స్ గురించి, ఇది తప్పు అని చెప్పలేని జనాల గురించి. వీడియో పూర్తిగా చూడండి. చాలా విషయాలు మాట్లాడుకుందాం, అవసరమైతే పోట్లాడుకుందాం. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఇది కేవలం శివాజీ వివాదం కాదు, లేకపోతే పెద్ద మూవీ సాంగ్ గురించి కాదు. ఇది మన సమాజంలో ఆలోచించే విధానంపై ప్రశ్న. మొదటి నుంచి జరుగుతున్నది చూద్దాం. శివాజీ ఏం మాట్లాడారు? ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల దుస్తులపై కామెంట్స్ చేశారు. దానికి ముందే నిధి అగర్వాల్ ఒక ఈవెంట్ లో అరాకొర బట్టలు వేసుకొని మితిమీరిన అభిమానుల మధ్య నలిగిపోయి అప్పుడే ఒక స్టేట్మెంట్ లో తన అసహనాన్ని చెప్పుకుంది. అదే దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలపై శ్రద్ధ పెట్టండి. అభిమానుల అభిమానంతో మీదకి వస్తారు, తర్వాత చేసేది ఏముండదు. స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ అంటే అమ్మ గుర్తు రావాలి. స్త్రీ నిండుగా కట్టుకునే బట్టల్లో అందం ఉందని అన్నారు. అయితే ఇంత బాగా మాట్లాడలేదు, కానీ తన వాడుక భాషలో రెండు అనుచిత పదాలను కలిపి మాట్లాడారు. అక్కడే వచ్చిన చిక్కు. ఆయన మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, అభ్యంతరకర పదాలు వాడారని అనసూయ, చిన్మయ్ లాంటి వాళ్లతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. సేఫ్టీ పేరుతో మహిళల దుస్తులపై కామెంట్స్ చేయడం సరైందేనా అనే ప్రశ్న ఇక్కడ మొదలైంది. ఒక నటుడిగా, ఒక పబ్లిక్ ఫిగర్ గా వేదికపై మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలా లేదా? ఈ ప్రశ్నే శివాజీ కామెంట్స్ చుట్టూ తిరుగుతుంది. శివాజీ కామెంట్స్ పై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఇవి వ్యక్తిగత అభిప్రాయాలు కావు, ఇవి మహిళా స్వేచ్ఛపై దాడి అని ఆరోపించారు. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఇక్కడే విషయం సీరియస్ అయింది. ఒక సినిమా ఈవెంట్ లో మాటలు చట్టపరమైన చర్చగా మారిపోయాయి. తాను మాట్లాడిన మాటల్లో రెండు అనుచిత పదాలకు బాధ్యతగా శివాజీ క్షమాపణ చెప్పారు. దాంతో వివాదం ముగిసిందా? నా ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మహిళలను అవమానించాలనుకోలేదు. స్త్రీ అంటే నాకు గౌరవం. మూవీస్ లో ఎలాగో గ్లామర్ రోల్స్ లో చేస్తారు, అది యాక్టింగ్. బయట కూడా అలాంటి బట్టలు వేసుకొని ఇబ్బందులకు గురి కావద్దు అనే విషయాన్ని చెప్పాలనుకున్నాను అని ఆయన అన్నారు. కొందరు సారీ చెప్తే సరిపోదన్నారు, మరికొందరు అతిగా రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడే సమాజం రెండు భాగాలైంది. కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంతవరకు శివాజీ వివాదమే, కానీ ఇప్పుడు కథ మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రశ్న ఏంటంటే, శివాజీ మాటలు తప్పైతే సినిమాలో వచ్చే ఇలాంటి పాటలేంటి, డైలాగ్స్ ఏంటి? ఇక్కడే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ చర్చలోకి వచ్చింది. దాంట్లో చికిరి చికిరి పాట సాహిత్యం గురించి అభ్యంతరం చెప్తున్నారు. అర్థం లేని డబుల్ మీనింగ్స్ వర్డ్స్ ఉన్న సాంగ్ ని హిట్ చేస్తారు. దాంట్లో ఉన్న పదం ఎవరైనా సెలబ్రిటీ వాడితే మాత్రం పెద్ద ఇష్యూ చేసేస్తారు. ఒక్కసారిగా శివాజీ వివాదం రివర్స్ అయ్యి ఇప్పటి వరకు హిట్ గా ఉన్న పాట ఇప్పుడు వివాదమై హాట్ టాపిక్ అయింది. దీని మీద ఏ చర్చలు లేవు. సోషల్ మీడియాలో రీల్స్, రివ్యూస్, సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ఆ సామాను మాట పాటలో ఉంటే తప్పులేదా? మాటలోనే సమస్య ఉందా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఒక చిన్న నటుడు మాట్లాడితే తప్పు, అదే మాట పెద్ద హీరో సినిమా పాటలో వస్తే ఓకేనా? స్టేజ్ మీద మాటలపై ఆగ్రహించిన వాళ్ళంతా స్క్రీన్ మీద పాటకు మాత్రం చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇది స్టార్ పవర్ వల్ల ఏర్పడిన మౌనమా లేదా మనకు అలవాటైపోయిన ఆలోచన?
సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనుకొని అన్ని సర్దుకుపోవాలా? స్టేజ్ మీద మాటలే సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? సినిమాలో చూపించే పాటైనా మాటైనా ప్రభావితం చెయ్యదా? ఈ ప్రశ్నలే ఈ వివాదానికి గుండె. ఇప్పుడు ప్రశ్న మీకు, మనందరికీ, శివాజీ మాటలు తప్ప? చిక్రీ చిక్రీ పాట సాహిత్యం సరైందా? మనం సెలెక్టివ్ గా ఆగ్రహం చూపిస్తున్నామా? ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా? ఇది వ్యక్తుల మధ్య గొడవ కాదు, ఇది మాటల వర్సెస్ పాటల చర్చ కాదు, ఇది ఆలోచన మార్పు అవసరంపై హెచ్చరిక. మహిళల గౌరవం స్టేజ్ మీదైనా ఒక్కటే, స్క్రీన్ మీదైనా ఒక్కటే. ఎవరు మాట్లాడినా, ఎవరు నటించినా బాధ్యత మాత్రం ఒక్కటే. ఈ చర్చ ఇక్కడితో ఆగకూడదు, మన ఆలోచనలో కొనసాగాలి, మార్పు రావాలి. అనసూయ కోపంలోని బాధను గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. నా బాడీ నా ఇష్టం అనే విషయం అందరూ ఆలోచించండి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా ఏ సమస్య ఉండదు. సమాజంలో అందరూ చూస్తుండగా నచ్చినట్టు బట్టలు వేసుకుంటా, నచ్చినట్టు మాట్లాడతా అంటే బాధ్యత లేనట్టే కదా. అరకొర బట్టలు వేసుకొని తండ్రి మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య తిరిగితే బాగుంటుందా? బాగోదు కదా. అలాగే ఒక సెలబ్రిటీ మాట, ప్రవర్తన, డ్రెస్సింగ్ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి బాధ్యతగా ఉండాలి. అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకోపోతే ఎవరు చూస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు. అనసూయ కన్నా, చిన్మయ్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి ఎలా ఉంటుంది? నవ్వులో స్వచ్ఛత, వేసుకునే బట్టల్లో స్వచ్ఛత కనిపించట్లేదా? నిండుగా బట్టలు వేసుకొని నటిస్తే ఆడియన్స్ మూవీస్ చూడరా? భగవద్గీతలో భగవంతుడు స్త్రీలో ఉండాల్సిన ముఖ్యమైన 7 గుణాలు చెప్పారు. నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ. స్త్రీలో దివ్యమైన దైవత్వం కనిపించాలని చెప్పారు. ఇక బైబిల్లో కూడా స్త్రీ ధరించే వస్త్రాలపై మాటలున్నాయి. స్త్రీలు మర్యాద, వినయం, స్వీయ నియంత్రణ కనిపించే వస్త్రాలు ధరించాలి. ఇస్లాంలో కూడా ఈ మాటలే ఉన్నాయి. బుద్ధుడు చెప్పిన ధర్మపదంలో స్త్రీకి సంబంధించి యుక్త వయసు వచ్చిన తర్వాత భర్తకు తప్ప ఎలాంటి విషయంలో కూడా ఇతరులకు స్త్రీ ముఖ్యమైన శరీర భాగాలను బహిర్గతం చేయరాదు అని. కానీ ఈ రోజులు మారాయి. సోషల్ మీడియా వచ్చాక అంగాంగ ప్రదర్శన ఎక్కువైంది. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి చూస్తున్న మూవీలో రొమాంటిక్ సీన్స్ వస్తే ఇబ్బంది పడతాం కదా. అలాంటిది పిల్లల ముందు పొట్టిపట్టి బట్టలు వేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు శివాజీపై నెగిటివ్ ప్రచారం ఉంది, కానీ అది ఇప్పుడు పాజిటివ్ గా మారింది. బట్టల విషయంలో ఎవరైనా ఏమైనా అంటే సుర్రమని కాలే వాళ్ల లిస్ట్ లో ముందు ఉండే అనసూయ హీరో శివాజీ దిగజారుడు వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన మాట్లాడిన మాటల్లో ఉద్దేశం వేరుండొచ్చు, కానీ ఆయన ఉపయోగించిన పదాలు అయితే మాత్రం అభ్యంతకరంగానే ఉండడంతో అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఒక మహిళా వస్త్రాధారణ అనేది ఆమె వ్యక్తిగత ఇష్టం, అది ఎవరిని ఉద్దేశించింది కాదు. దానివల్ల ఎవరికి నష్టం లేదు. నిజానికి ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వారిపై చేసే ఇలాంటి వ్యాఖ్యలు, వాళ్ళ చూపులు, అడగని సలహాలు, వీటికే ప్రభావం ఉంటుంది. వీటితోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ అభద్రతా భావాన్ని మోరల్ పోలీసింగ్ గా మార్చడం అది మగతనం అనిపించుకోదు, అదే రక్షణ అనిపించుకోదు. కేవలం నియంత్రణ మాత్రమే అవుతుంది. గౌరవించడానికి పర్యవేక్షణ అవసరం లేదు. ఇతరులను నియంత్రించడం అనేది బలంలా కనిపించే బలహీనత. గౌరవం ఇవ్వడమే అసలైన శక్తి అంటూ ఎక్కడ శివాజీ పేరుని ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చింది అనసూయ. అలాగే ట్విట్టర్ లో ఇది నా శరీరం, మీది కాదు అంటూ ట్వీట్ వేసింది అనసూయ. హీరో శివాజీకి నటి అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు అంటూ కామెంట్స్ చేశారు. హీరో శివాజీ తాజాగా హీరోయిన్ల డ్రెస్ సెన్స్ పై చేసిన కామెంట్స్ పై పెను దుమారాన్ని రేపిన విషయం చేసిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలపై అనసూయ కూడా స్పందించారు. దీంతో శివాజీ మాట్లాడుతూ, త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై చాలా మంది లేడీ ప్రముఖులు కూడా స్పందిస్తూ, అమ్మా అనసూయ, నీ ఇష్టం నీ ఇంటికాడ, సమాజంలో కాదు. నీ ఒళ్ళు నీ ఇష్టమే, అది నీ భర్తకు చూపించుకో, అంతేగాని ఓపెన్ చేసి జనాలకు ఎందుకు నీ అందం ప్రదర్శిస్తున్నావు అంటూ కౌంటర్ వేస్తున్నారు. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన ఓ మూవీ సాంగ్ తెలుగు సాహిత్యంలో కూడా ఇండైరెక్ట్ వర్డ్స్ ఉన్నాయి. పాడింది ఎవరో కాదు, సింగర్ చిన్మయ్.
ప్రతి మూవీలో ఐటమ్ సాంగ్ పెడుతుంటారు. ఇలాంటి సాంగ్స్ 50s నుండే ఉన్నాయి. ఒక స్త్రీని ఐటమ్ అంటుంటే ఏం చేస్తున్నావు చిన్మయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా మారాల్సింది మనం. ఇన్స్టాగ్రామ్ లో బూతులు మాట్లాడుతూ అంగాంగ ప్రదర్శన చేస్తున్న రీల్స్ ను వ్యతిరేకించాలి. అరాకొర బట్టలు వేసుకుంటే పురుషులు కనీసం 50% అయినా కామెంట్స్ చేస్తారా, చేయరా? పిల్లలపై ప్రభావం పడుతుందా లేదా? విప్పితేనే సెలబ్రిటీయా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అందరూ ఆలోచించాలి. శివాజీ అనుచిత మాటలను నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ స్త్రీలను ప్రకృతితో పోలిస్తూ నిండుగా గౌరవప్రదంగా ఉండాలని చెప్పడం పట్ల ఏకీభవిస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ దివ్య, రవి రిపోర్ట్స్.